మనం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ దానిలో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అనంటే రీసెంట్‌గా ఈ మత్స్యకారుల భరోసా లేదంటే మత్స్యకార సేవలో పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే దాదాపుగా 1.3 లక్షల మత్స్యకార కుటుంబాలకు నేరుగా డీబీటీలో 261.59 కోట్లనేది జమ చేయటం జరిగిందనమాట. సో, ఈ మత్స్యకారుల సేవలో పథకం అంటే ఏంటి? ఎప్పుడు లాంచ్ చేశారు? దీని ఆబ్జెక్టివ్ ఏంటి? అనే విషయాలన్నిటిని కూడా మనం క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్థిక సహాయాన్ని ఈ 261.59 కోట్ల ఆర్థిక సహాయం ఏదైతే ఉంటుందో అది మత్స్యకార కుటుంబాలకు పంపించడం జరిగింది. జమ చేయడం జరిగిందనమాట. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు ఈ ఎన్ని కోట్లు జమ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు ఎన్ని లక్షల మత్స్యకార కుటుంబాలు ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ అండర్ దిస్ మత్స్యకార సేవలో పథకం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు కూడా చేపల వేట, దీన్నే ఫిషింగ్ బ్యాన్ అని కూడా పిలుస్తారు. ఈ ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు అమల్లో ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఫిషింగ్ బ్యాన్ అమల్లో ఉన్న టైంలో ఈ 2 నెలలు ఏదైతే ఉంటుందో ఆ 2 నెలలు కూడా ఈ మత్స్యకారులు వేట అనేది నిషేధించడం జరుగుతుంది. సో, వేట నిషేధించినప్పుడు ఈ ఆర్థిక సహాయంగా మత్స్యకార సేవలో పథకంలో భాగంగా ఆర్థిక సహాయంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించడం జరుగుతుంది. ఎందుకు ప్రతి ఏటా ఈ 2 నెలల్లో ఫిషింగ్ బ్యాన్ అనేది ఇంపోజ్ చేస్తారు అంటే, ఈ 2 నెలల్లో కూడా ఫిషింగ్ బ్రీడింగ్ సీజన్ అనమాట. సో, ఫిషింగ్ బ్రీడింగ్ సీజన్ అవ్వటం వల్ల ఆ ఫిష్ స్టాక్ లేదంటే ఫిష్ పాపులేషన్ పెంచాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఫిష్ పాపులేషన్ పెంచటం వల్ల ఫిషింగ్ క్యాచ్ కూడా పెరుగుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫిషర్‌మెన్‌కి. అండ్ దేర్ లైవ్లీహుడ్ అనేది కూడా సెక్యూర్ చేయబడుతుందనమాట. సో, అందు గురించి ఈ 2 నెలల్లో కూడా ఫిషింగ్ బ్యాన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్‌లో. రైట్. సో, ఈ ఫిషింగ్ బ్యాన్ ఉన్న టైంలో మత్స్యకారులు ఫిషింగ్‌కి వెళ్లరు కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో 20,000 రూపాయలను ప్రతి మత్స్యకార కుటుంబానికి ఈ మత్స్యకారుల సేవలో పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించడం జరుగుతుంది. ఈ ఫిషింగ్ బ్యాన్ టైంలో ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బోట్స్‌ని రిపేర్ చేసుకోవటం గానీ, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నెట్స్‌ని రిపేర్ చేసుకోవడం లాంటి కార్యక్రమాలు చేసుకుంటారనమాట ఈ 2 మంత్స్‌లో. అయితే ముఖ్యంగా ఈ వేట నిషేధం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనంటే, ఈ చేపల ప్రజననానికి అంటే ఇది బ్రీడింగ్ సీజన్ అనమాట. ఈ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 ఏదైతే ఉందో ఈ 2 నెలల్లో కూడా బ్రీడింగ్ సీజను. అండ్ ఈ బ్రీడింగ్ సీజన్ సంతానోత్పత్తికి మద్దతు ఇవ్వటం. అండ్ దాంతో పాటు ఈ సముద్ర సంరక్షణను మెరుగుపరచటం కోసం ఈ వేట నిషేధాన్ననేది విధించడం జరుగుతుందనమాట. ఈ మెరైన్ ఫిష్ స్టాక్‌ని కన్జర్వ్ చేయటం గానీ, లేదంటే బ్రీడింగ్ కోసం ఈ నిషేధం అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఇంపోజ్ చేస్తారు. అండ్ ఈ మత్స్యకారుల సేవలో పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. అంటే ఈ మెకనైజ్డ్ యాంత్రీకృత చేపల వేట ఏదైతే ఉంటుందో, మెకనైజ్డ్ ఫిషింగ్ ఏదైతే ఉంటుందో, ఆ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ కోసం ప్రతి లీటర్‌కి కూడా ₹9 చొప్పున డీజిల్ సబ్సిడీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించడం జరుగుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్‌కి ఒక లీటరు 95 రూపీస్ ఉందనుకోండి. ఆ 95 రూపీస్ పైన సబ్సిడీ ఇచ్చి, సో, 95 రూపీస్ పైన ₹9 సబ్సిడీ ఇచ్చి మత్స్యకారులకి కేవలం ₹86కే లీటర్ డీజిల్ అనేది ఇవ్వటం జరుగుతుందనమాట. అంటే ఈ ₹9 సబ్సిడీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది భరిస్తుంది. సో, డీజిల్ సబ్సిడీ కూడా ఇవ్వటం జరుగుతుందనమాట ఈ మత్స్యకారులకి. ముఖ్యంగా ఎవరైతే ఈ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్‌లో ఫిషింగ్ చేస్తారో వాళ్ళకి ఈ డీజిల్ సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతో పాటు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ డీజిల్ సబ్సిడీ కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 50 కోట్లనేది కేటాయించడం కూడా జరిగిందనమాట. సో, దాంతో పాటు ఈ మత్స్యకారులకి మౌలిక సదుపాయాలు కల్పించటం అండ్ అదే విధంగా అనేక రకాలైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఈ మత్స్యకారుల సేవలో పథకంలో భాగంగా.
సో దానిలో ముఖ్యంగా ఈ మెకనైజ్డ్ బోట్లు ఏవైతే ఉంటాయో ఈ మెకనైజ్డ్ బోట్లను కూడా సబ్సిడీ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు ఇవ్వటం జరుగుతుందన్నమాట. అయితే మత్స్యకారుల కోసం దాదాపుగా 200 మెకనైజ్డ్ బోట్లు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు జారీ చేస్తారని హామీ ఇవ్వటం జరిగింది. అండ్ దీనికి 60% సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది. అండ్ మిగిలిన మొత్తాన్ని లోన్‌గా ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు రీపేమెంట్ చేస్తారనమాట ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే 60% సబ్సిడీ ఇస్తే రిమైనింగ్ 40% అనేది ఈ మెకనైజ్డ్ బోట్స్ పర్చేస్ చేయడానికి ఈ ఫిషర్‌మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుందనమాట. అండ్ దాంతో పాటు రాష్ట్రంలో దాదాపుగా 3,256 కోట్ల వ్యయంతో ఎక్స్‌పెండిచర్‌తో దాదాపుగా 9 ఫిషింగ్ హార్బర్‌లు అనేవి అక్రాస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేవి కన్‌స్ట్రక్ట్ చేయడం జరుగుతుందనమాట. అండ్ దాంతో పాటు 8 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ సబ్సిడీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత సబ్సిడీ ఇస్తుంది అండ్ ఎన్ని బోట్లు ఈ మెకనైజ్డ్ బోట్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అండ్ దాంతో పాటు ఎన్ని ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తుంది అండ్ ఎన్ని ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తుంది అనే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఇంప్రూవ్ చేయడానికి సముద్రంలో మెరుగైన సమాచార వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడానికి మరియు మత్స్యకారులను రక్షించడానికి ప్రభుత్వం సముద్రంలో 4,550 ట్రాన్స్పాండర్లను కూడా అమర్చడం జరిగిందనమాట. సో ఇవి ముఖ్యంగా మత్స్యకారుల యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి తమిళనాడు అదేవిధంగా పుదుచ్చేరి నుంచి ఈ మత్స్యకారులు ఎవరైతే అక్రమంగా చొరబడి ఫిషింగ్ చేస్తున్నారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసిందనమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ సీవీడ్ దీన్నే సముద్రపు నాచు అని కూడా పిలుస్తారనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల్ని ఈ సీవీడ్ కల్టివేట్ చేయాల్సిందిగా ప్రోత్సహించడం కూడా జరుగుతుందన్నమాట. అయితే ఈ మత్స్యకార మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మత్స్యకార మహిళల ఆదాయాన్ని పెంచడం కోసం డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అన్నమాట. సో మహిళలు అదేవిధంగా డ్వాక్రా సంఘాలు కలిసి ఈ మత్స్యకార మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళు కలిసి సముద్రపు నాచు సీవీడ్ సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ తీర ప్రాంతాల్లో మత్స్యకార మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా ఈ సీవీడ్ సముద్రపు నాచుని ఎలాగా సాగు చేయాలి అండ్ సాగు చేయడంతో పాటు దాన్ని ఎలా అమ్మాలి అనే వాటిపైన కూడా కాంప్రహెన్సివ్గా శిక్షణ అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. అయితే సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ మత్స్యకార మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ సీవీడ్ సాగు చేయటానికి తగినటువంటి ట్రైనింగ్ కానీ అసిస్టెన్స్ కానీ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కానీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ పరిధిలోని ఈ భావ్ నగర్కు చెందినటువంటి సెంట్రల్ సాల్ట్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థ మహిళలకు జీవనోపాధి పొందేందుకు వీలుగా ఈ సముద్రపు నాచు ఏదైతే ఉంటుందో దాని సాగులో అంటే సీవీడ్ సాగులో ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఈ సీవీడ్ సాగుకు అవసరమైనటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది కల్పించబోతుంది ఎక్కడైతే ఈ సీవీడ్ అనేది కల్టివేట్ చేస్తారో ఆ ప్రాంతాల్లో. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ లేదంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సవరించినటువంటి భారత్ నెట్ ప్రోగ్రామ్ అనేది అమలు చేయబోతున్నారు అనమాట. సవరించిన అంటే యాక్చువల్గా అమెండెడ్. సో అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ అనమాట. రైట్. సో ఈ అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అంటే ఈ రూరల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో పంచాయత్స్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని తీసుకురావాలి అనే ఉద్దేశంతో లాంచ్ చేసినటువంటి ఒక స్కీమే భారత్ నెట్ స్కీమ్ అనమాట. సో ఈ అమెండెడ్ భారత్ నెట్ స్కీమ్ అనేది ఒక రకంగా రీవ్యాంప్డ్ భారత్ నెట్ స్కీమ్ అనమాట. రైట్. సో ఇది ఒక రకంగా రీవ్యాంప్డ్ భారత్ నెట్ అనే స్కీమ్ కాంప్రహెన్సివ్గా. రైట్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలను డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మరింత ఎక్కువగా స్ట్రెంగ్థెన్ చేయాలి. ఈ రూరల్ ఏరియాస్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని మరింత వేగవంతంగా తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ
అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనమాట. సో అయితే ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఉన్నటువంటి సంచార్ భవన్లో ఒక స్టేట్ లెడ్ మోడల్, ఈ స్టేట్ లెడ్ మోడల్ కింద సవరించినటువంటి భారత్ నెట్, అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ అమలు కోసం కేంద్ర టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ పరిధిలో ఉన్నటువంటి డిజిటల్ భారత్ నిధి కింద ఒక ఒప్పందం అనేది సైన్ చేయడం జరిగిందనమాట. ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. అండ్ ఈ ఒప్పందంలో భాగస్వామ్య పక్షాలుగా ఎవరుంటారు అంటే డిజిటల్ భారత్ నిధి విచ్ ఈజ్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ అండ్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ కార్పొరేషన్ లిమిటెడ్. సో వీటన్నిటి మధ్య కూడా ఒక ఒప్పందం అనేది కుదరటం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఈ అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ రూరల్ ఏరియాస్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని మరింత ఎక్కువగా పెంచడానికి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరి మధ్య ఈ ఒప్పందం కుదిరింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్ అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్.